దొంగల ఎదుట, శత్రువుల ఎదుట సాత్వికుడే తను ఉన్నాడు కాబట్టి తన దర్శనాన్ని తను చేరుకోగలిగాడు. కరువు వచ్చినప్పుడు, ఈయనకి గోతులు నెట్టినప్పుడు ఏమీ లేదు, కానీ మౌని అయి ఉన్నప్పుడు తన దర్శనమును బట్టి ప్రార్థన చేసుకున్నప్పుడు ఏం జరిగింది తెలుసా? అధిపతిగా మారాడు. హల్లెలూయా. యోసేపే ఆ దేశానికి అధిపతిగా మారాడు. ఏ అన్నలైతే గోతులో నెట్టాడో ఆ అన్నలు గోలు సంచులు పట్టుకొని వచ్చారు. ఎందుకు? నడిపిస్తాడు దేవుడు, నడిపిస్తాడు దేవుడు. ఈ రోజు తృణీకరించబడుతున్నావు, ఈ రోజు వెలువేయబడుతున్నావు, ఈ రోజు చిన్న చూపు చూపబడుతున్నావు. నువ్వు కన్నీటితో నువ్వు ఉన్నావు, ఎవరికి చెప్పుకోలేని కన్నీటి మధ్యలో ప్రార్థన చేస్తున్నావు. ఉపవాసంలో సమాధానము కావాలి, ఆరోగ్యము కావాలి, కుటుంబంలో సమాధానము కావాలి, నా కుటుంబంలో ఉన్న పరిస్థితులు మారాలి, గర్భఫలము రావాలి, ఆరోగ్యంగా ఉండాలి, నా తల్లిదండ్రుల జీవితం మంచిగా ఉండాలి, నా జీవితం మంచిగా ఉండాలి, ఒక పెళ్లి జరగాలని, ఒక శుభకార్యం జరగాలని ఎన్నో ఆశలతో నువ్వు ప్రార్థన చేస్తున్నావు కదా. నిన్ను దర్శించబోయే దినం ఒకటి రాబోతున్నది. నీ శత్రువుల ఎదుట నీ తల ఎత్తబోయే దినం ఒకటి రాబోతున్నది. నీ దర్శనం నెరవేరి నిన్ను అధిపతిగా చేయబోతున్నాడు దేవుడు. హల్లెలూయా. నా ఇది మొదలుకొని కూడా నేను జీవిస్తాను నీ కొరకు అని దేవునికి సమర్పించుకొని దేవుడికి మొరపెట్టాను. నేను ఒక తీర్మానం చేస్తున్నాను, నేను వెళ్ళే మార్గంలో నేను ఏది కోల్పోయినా నీతో సహవాసం కోల్పోను, నీకు ప్రార్థన చేయటం కోల్పోను, నీ దర్శనం వైపు అడుగులు వేయటం ఆపను. నీ దర్శనాన్ని చేరుకుంటాను, నీ ప్రణాళికను చేరుకుంటాను. నీ చిత్తము నా జీవితంలో నెరవేరే వరకు ఏది కోల్పోవడానికైనా సిద్ధముగా ఉన్నానని ఒక దర్శనము కలిగి నేను ఈరోజు తీర్మానం చేసుకున్నాను. మీరు కూడా అటువంటి తీర్మానం ఈరోజు చేసుకోగలిగితే యోసేపు జీవితంలో దేవుడు ఎటువంటి కార్యాలు చేశాడో అటువంటి కార్యాలు మన జీవితంలో చేస్తాడు. హల్లెలూయా.